ప్రశాంత పల్లెల్లో ప్రభుత్వ నిర్ణయాలు చిచ్చుపెడుతున్నాయి. పారిశ్రామికీకరణ పేరుతోటి పచ్చటి పొలాలు లాక్కుంటే ఆక్రోషంతో రైతులు రోడ్డెక్కినటువంటి ఘటన ఈరోజు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మనకు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో కెల్లా ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 1100 ఎకరాల్లో ఇక్కడ మెటల్ ఇండస్ట్రీ పెట్టడానికి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అయితే ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఈ మేరకు రహస్యంగా తహసీల్దార్ కార్యాలయం నుండి ఫైల్స్ కదలడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ విషయం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత పుల్రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఏ గ్రామాలు ఎఫెక్టెడ్ అవుతాయి? ఎన్ని ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది? ఈ విజయనగరం జిల్లా గుర్ల మండలం సంబంధించి 6 గ్రామాలకు సంబంధించి రైతులందరూ కూడా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ గ్రామాల్లో దమర్సింగి, వల్లాపురం, కెల్లా, మర్రిపేట, ఎస్ఆర్పేట గ్రామ సర్పంచులందరూ కూడా మా తాలూకు వాళ్ళు. వారందరికీ ఏ విషయం తెలియకుండా, గ్రామంలో రైతాంగం తెలియకుండా, మండలంలో ఎంపీపీకి వాళ్ళకి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఈ కార్యక్రమాన్ని రైతుల నుంచి బలవంతంగా ఈ భూములు తీసుకునే పరిస్థితి ఈనాడు కల్పించారు. ఇది చాలా అన్యాయం. ప్రతి రైతు కూడా చాలామంది దళారులు ఈ కంపెనీల్లో మధ్యవర్తి ఈ భూములందరూ కూడా రైతులందరూ ఇచ్చారు. మేము అందరితో మాట్లాడేసాం, మరి ఇబ్బంది లేదు, ఆర్డర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా అన్యాయం. ఏ రైతు కూడా విషయం తెలియదు, పెద్దలకి మాకే తెలియదు, రైతుకే తెలుస్తుంది. అందువల్ల ఇలాంటి దీనివల్ల 1100 ఎకరాల వరకు కూడా భూమి పోతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒరిజినల్గా 2 పంటలు పండే తోటపల్లి కాలువ కూడా మాకు అందరూ వస్తుంది. ఇవన్నీ కూడా భూములన్నీ కూడా మినిమం 30 లక్షల నుంచి 50 లక్షలు 60 లక్షల రూపాయల వరకు ఉన్న వాల్యూ. అది ఈనాడు ప్రభుత్వం కల్పించింది 4 లక్షల రూపాయలు. 4 లక్షలు అంటే ఎక్కడ జీవితాంతం వాళ్ళ పూర్వ తల్లిదండ్రుల నుంచి మరి ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ భూమి ఉందన్నారు, డీఫార్మ్ అన్నారు. గవర్నమెంట్ భూమి కూడా డీఫార్మ్ ఏదైతే ఉన్నాయో గత 40-50 సార్లు పూర్వం నుంచి ఆ పూర్వీకుల నుంచి వాళ్ళందరూ కూడా అనిపించే భూములు అవి ఖాళీ ఉన్న భూములు కాదు. అవన్నీ కూడా రైతులందరూ కూడా వాళ్ళు సాగు చేసుకుని దానివల్ల బతుకుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఒకటే విషయం చెప్తున్నా మీ ద్వారా, ఏదైతే ఈ 1100 ఎకరాలకు సంబంధించిన రైతులు కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల 6 గ్రామాలు కాదు మిగతా 10 గ్రామాలకు సంబంధించి రాబోయే కాలంలో పండే పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ పంటలన్నీ నాశనం అవుతాయి. దానివల్ల నీరుకి ఇబ్బంది వస్తుంది, దాని ప్రాబ్లం. అందువల్ల మేము అందరినీ కోరుతున్నాను, ఏదైతే 1100 ఎకరాలు ఉన్న రైతులే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మిగతా రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అడ్డుకోవాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాం. అదే పరంగా తప్పకుండా దీన్ని నిలబడతాం. పైన వరకు ఇదంతా రద్దయినంత వరకు కూడా జీవో రద్దయిన వరకు మేము ఉంటామని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు ఏంటి ప్రభుత్వ నిర్ణయం? ఇప్పటికే మెటల్ ఇండస్ట్రీస్ అన్ని కూడాను లాసుల్లో ఉన్నాయని అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఫెర్రోఎల్ఎస్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే జిందాల్ ఇండస్ట్రీ అని ఇవన్నీ చూసాం. ఇట్లాంటి ఏదైతే లాసుల్లో ఉన్నాయని ఆ కంపెనీలు ప్రకటిస్తుంటే మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టడానికి మెటల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకుంది? కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన జీవో ఇచ్చింది. ఈ జీవో ఎవరికి తెలియదు, గ్రామ సభలు పెట్టలేదు, రైతుల ఆమోదం తీసుకోలేదు, ఇక్కడ పరిశ్రమ పెడతామని ఎవరికి తెలియదు. గత 2 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వము 6 గ్రామాల్లో 1191 ఎకరాలు తీసుకుంటామని దానికి 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ 221 జీవో ఇచ్చింది. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఈ ప్రభుత్వము వేల కోట్ల విలువ చేసే భూములనంతా కొల్లగొట్టి ఈ భూముల్ని బ్యాంకుల్లో పెట్టి రియల్ ఎస్టేట్కి అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి తప్ప పరిశ్రమ లేదు, తొక్కు లేదు, తోలు లేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 5,10,000 ఎకరాలు ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయి. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని 35,000 ఎకరాలు అమరావతిలో తీసుకున్నావు. నీ దమ్ము ధైర్యం ఉంటే సచివాలయంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చావా? ఎక్కడైనా రాష్ట్రంలో ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకున్న కాడ ఇచ్చావా? ఎక్కడ ఇవ్వలేదు. నిన్న విశాఖపట్నంలో సమ్మిట్ అని పేరు చెప్పి పెట్టుబడిదారులను ఊడించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలంతా మన వైపు చూస్తున్నారంట. మంత్రి ఈరోజు ప్రకటించాడు. మన వైపు ఎందుకు చూస్తున్నామని ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు గారి ప్రభుత్వం పేదలను కొట్టి గద్దలకు పెడుతున్నాడు కాబట్టి వీళ్ళ నుంచి బలవంతంగా లాక్కొని పూచాటుగా ఎర్ర తివా చేసి ఇస్తున్నారు కాబట్టి చూస్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్ 10 ఏళ్ళ నుంచి వచ్చింది, ఒక్కరికి ఉద్యోగం రాలేదు. సత్యసాయి జిల్లాలో కియా అని పెట్టారు, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. అనేక జిల్లాల్లో 5 లక్షల ఎకరాలు తీసుకున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక్క కృష్ణపట్నంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారా ప్రభుత్వం చెప్పమనండి. అదేవిధంగా నక్కపల్లి నుంచి
విశాఖపట్నం దాకా 50,000 ఎకరాలు తీసుకున్నారు. 1000 మందికి మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ బూటకము. ఈ ప్రాంతంలో 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా గ్రామ సభలు పెట్టాలి, ఆ భూమికి విలువ కట్టాలి, నష్టపరిహారం అంచనా వేయాలి, 80% మంది ఆమోదం తెలపాలి. ఒక్కరు ఆమోదం లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా, రైతులను సంప్రదించకుండా నీ అబ్బ సొమ్మని నువ్వు విడుదల చేస్తావా? ఇది దుర్మార్గమైంది. అందుకోసమే రైతు కూలీల ఆక్రోశంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ఉపసంహరించుకోకపోతే డిసెంబర్ 4-5 తేదీల్లో కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాం. అది కాకపోతే చలో అమరావతికి కూడా రావడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వం. చెప్పండి సార్, ఏంటి అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ రైతాంగం తాలూకా రియాక్షన్ ఎట్లా ఉంది? వాస్తవానికి పరిశ్రమ ఈ ప్రాంతానికి ఉపయోగమా, అనుకూలమా ఏంటంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఫెర్రోలెస్ కంపెనీ కడతామని చెప్పడం అనేది మాకైతే నమ్మకం లేదు. స్టీల్ ప్లాంట్ కడతామనేది మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇదంతా ఒక బూటకం. దాని పేరు పెట్టి ప్రస్తుతానికి సుమారుగా 1200 ఎకరాల భూమిని సేకరించి లాక్కున్న తర్వాత ఇంకా మరి కాస్త భూమి కూడా తీసుకునే పరిస్థితి ఉందని ఒక అపోహ మాకు ఉంది. ఇక్కడ కంపెనీ కడతామని నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకంటే ఈ జిల్లాలో మరి అక్కడ జిందాలైనా ఇక్కడ మా గరుడులో ఫెర్రోలెస్ కంపెనీ కానీ అన్నీ కూడా మూతపడిపోయి అవి అమ్మేసే పరిస్థితి ఈరోజు గరుడు కంపెనీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కంపెనీ కడతామంటే మాకు నమ్మకం లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలు ఏవైతే 6 గ్రామాలు ఉన్నాయో 6 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి తోటపల్లి నీరు గత ప్రభుత్వంలో మా పెద్దలు సత్యబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మా ప్రభుత్వం నుంచి మా పెద్దల కృషి వల్ల ఆ నీరు పంట పొలాలకు అంది 2 పంటలు కూడా పండి రైతులందరూ కూడా 5 ఏళ్ళకి నోటికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పచ్చగా పండినటువంటి భూములను ఈరోజు లాక్కోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలి, మేలు జరగాలి, ప్రాంత అభివృద్ధి చెందాలి, ఈ కంపెనీ కడతాం అన్నప్పుడు అది న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఏదైతే ఈ ప్రాంతం ఈ 6 గ్రామాల ప్రజల ఓట్లు అడిగి ఆ రోజు ఓట్లు అడిగి మీకు మేము మేలు చేస్తాం, మీ వెంట ఉంటాం అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు గ్రామంలోకి వెళ్ళి మీ గ్రామాల్లో ఒక మీటింగ్ పెట్టి మీ గ్రామంలో మేము ఒక కంపెనీ పెడదలుచుకున్నాం, మీకు ఈ రకంగా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము న్యాయం చేస్తాం, మీ యూత్ ఈ కుర్ర వాళ్ళందరూ చదువుకున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కడ ఒక మాట చెప్పకుండా దుర్మార్గమైన ఆలోచనతో ఒక జీవోని విడుదల చేసి ఆ నాయకులు అక్కడ కనబడకుండా ఇవాళ ఇది ఒక రాజకీయ ధర్నా కాదు, రాజకీయ ఒక ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాన్ని ఇవ్వడానికి రైతు సంఘ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలు మేము కానీ ప్రజలు 6 కానీ పెద్దలు సర్పంచ్ అందరూ వచ్చాం. వస్తే ఈరోజు ఇక్కడ రానియకుండా పోరీలతో కూడా అడ్డడం అనేది ఇది అంతా దుర్మార్గమైన ఆలోచన. అంటే ఇది చాలా దారుణమైన విషయం. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకొని రానున్న రోజుల్లో మూల్యం తప్పకుండా చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే మేమేంటంటే మా ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే ఒక వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీగా మా పెద్దలం కానీ మా బొత్స సత్యబాబు గారు కానీ మా జిల్లా చైర్మన్ గారు మేము ఇప్పుడు కూడా మా ప్రజలకు అండగా ఉంటాం. వారు ఏ ఉద్యమానికి వెళ్ళినా వారు న్యాయం చేయనంత వరకు కూడా మేము వారితో పాటు మేము కూడా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ పెద్దలుగా మేము ఉంటామని వారికి న్యాయం చేయనంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏంటి అసలు ఈ విధానాన్ని ఏమనుకోవాలి? ఎందుకంటే చీకటి జీవాలు ఇవ్వటము, ఎవరికి తెలియకుండా సర్వేలు చేసేసేయటము, వాళ్ళ తలకు ఆమోదం పొందామంటాం, ఇదంతా కూడా ఏమనుకుంటున్నారు? నా పేరు తమ్మినేని సూర్యనారాయణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. ముఖ్యంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అధికారం ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేద్దామని చెప్పేసి ఉంది. మా చేతిలో అధికారం ఉంది, మా ఇష్టం, మేము చేసింది మేము చెప్పింది వేదం. అందుకని ఆయన చెప్పినట్టు ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎవరైనా మా స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, తెలియజేసుకుంటాం, పెద్దలకు చెప్తాం. చెప్పడానికి వస్తే పోలీసులు బందోబస్తు రోడ్డు అంతా దిగ్బంధనం చేసేసి ఇంత అవసరమా అని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గాలు చేస్తేనే ఈ ప్రభుత్వాల పతనం తప్పదు. అది కూటమి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ప్రజల తాలూకు మన వాళ్ళ ముందు గమనించాలా, ప్రజల తాలూకు పరిస్థితి చూడాలా, ఆర్థిక పరిస్థితి చూడాలా, ఇక్కడున్న స్థితిగతులు చూడాలా. ఇది ఏమీ చూడకుండా అధికారం ఉంది కాబట్టి లాగి పారిస్తాము, లేకపోతే బందోబస్తు పెట్టి బెదిరించి ఎదిరించి భూములు కొట్టేస్తాము అని చెప్పేసి ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఈ జిల్లాలో అనుభవాలు అటువంటివన్నీ జరిగినాయి చాలా మట్టుకు. చాలా ప్రాంతాల్లో ఇందాక చెప్పారు కదా, అక్కడ జిందాలు కావచ్చు, ఇక్కడ బొబ్బిలి కావచ్చు, అటు ఈ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ చోట్ల ఈ రకంగా బెదిరించి పోలీసులు పెట్టి బందోబస్తు పెట్టి భూములు తీసుకున్నారు. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు తీసుకున్నారు. తీసుకున్న చోట ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇప్పటికీ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల
5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క ఉద్యోగం రాలేదు. ఎందుకంటే ఈ జిల్లా ఉన్న ఇండస్ట్రీ అంతా మాయమైపోయింది, అక్కడ కనబడలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, అందరూ వలసలు పోతున్నారు. కాబట్టి ఇది కూడా ఆ రకంగా అధికారం ఉంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధికారులు ఉంటే ప్రజలకు ఉద్ధరించాలి తప్ప ప్రజలకేమో నిరుద్యోగులుగా చేసి ఉపాధి రహిత పల్లెలుగా మార్చడం అనేది సరైనది కాదు. అందుకని ఇప్పుడు ఆ రకమైన కథలకు ఎందుకు వచ్చిందనంటే వాళ్ళకి ఇదే ఆధారం. వీళ్ళందరూ పేదలు, 2 ఎకరాలు 3 ఎకరాలు 6 ఎకరా సెంటు కుంట నిరుపేదలు వీళ్ళు. వీళ్ళకి ఇంకొక ఆధారం లేదు. ఇప్పటికే 2 పంటలు పండే అవకాశం వచ్చింది. కాబట్టి ఇటువంటి దాన్ని వాళ్ళు తింటున్న అన్నాన్ని వాళ్ళు తొలగించే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది, వీళ్ళు కడుపు కొడుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా అనేక సంఘాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మద్దతు ఈరోజు పలుకుతా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లోని ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. 220 జీవో వెనక్కి తీసుకోవాలి, ప్లాంట్ ఇక్కడ కట్టమని చెప్పి ప్రకటించాలి. అంతవరకు పోరాటం కొనసాగుతుందని, వాళ్ళ పోరాటానికి మేము అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఇది ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఇటు వామపక్షాలు, అటు రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ సంతర్పణని అడ్డుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ తరహా ఇండస్ట్రీస్ అన్ని ఇప్పటికే ఫెయిల్యూర్లు ఉన్నాయి, మరలా ఇదే తరహా మెటల్ ఇండస్ట్రీ తీసుకురావడం వల్ల ఏమాత్రం కూడా ఉపాధి కలగదు, స్థానికులకు ప్రయోజనం కలగదు అన్నటువంటిది వీళ్ళందరి మాటగా వినిపిస్తుంది. వీడియో ఈశ్వర్తో సాక్షి టీవీ విజయనగరం నుంచి.